వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా చెప్పడం వల్ల తెలియదు, నిజంగా స్వతహాగా వాళ్ళకే సందేహాలు ఉంటున్నాయో తెలియదు, కానీ ఇల్లు శుభ్రం చేసే విషయంలో కూడా చాలా సందేహాలు ఉంటున్నాయండి. అయితే ఏంటి అంటే అందరూ కూడా సాధారణంగా చేసేది శుభ్రం అంతా అయిపోయిన తర్వాత, ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాతే స్నానాదులు ఆచరించి పూజా కార్యక్రమాలు అవి చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ విధానం కాదు. ముందు మనం అసలు చీపురుని కూడా లక్ష్మీదేవిలా భావిస్తాము అని చెప్పి మనం అలా స్నానం చేయకుండా తాకూడదు. ఫస్ట్ మనం శుభ్రం చేసుకున్న తర్వాత, శరీర శుభ్రం తర్వాత ఇల్లు శుభ్రం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నిజంగా అసలు ఈ శుభ్రం చేసుకునే విధానం ఎలా చేస్తే కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇది ప్రెసెంట్ అందరికీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. స్నానం చేసి చీపురు ముట్టుకోవాలా, లేకపోతే స్నానం చేయకముందు శుభ్రం చేయాలా అనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం శాస్త్రం ఏం చెప్పింది దీనికి అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయమ్మా. కొన్ని అంటే నార్త్ అటు సైడ్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్నానం చేసి చీపురు ముట్టుకుంటారు. ఎందుకు అలాగా అంటే కారణాలు రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకవేళ నేను స్నానం చేయకముందు చీపురు ముట్టుకోవాలంటే ఏం చేయాలి, తర్వాత ముట్టుకుంటే ఏం చేయాలని ఉంది. కారణం ఏంటంటే, ఒకటి లక్ష్మీదేవిగా భావిస్తూ స్నానం చేసి చీపురు ముట్టుకొని తుడుస్తారు. ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు మొత్తం ఉడిచేటప్పుడు వంటగది వదిలేలేం మనం. వంటగదిలో కూడా ఉడవాలి. ఎందుకంటే వంటగదిలోకి ఎంటర్ అవ్వాలంటే స్నానం చేసి ఎంటర్ అవ్వాలి. అందుకని స్నానం చేసి ఉడుస్తారు. రెండవది, ఇవన్నీ ఉడిచే పనిలో పూజ గదిలో కూడా తుడుస్తాం. అయితే పూజ గదిలో ఇక్కడ ఊడ్చే చీపుడు అసలు వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పూజ గదిలో ఒక చిన్న బట్ట పెట్టుకొని తుడవాలి. పనిలో పని అన్ని చేసేసుకుందాం కదా అనుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ స్నానం చేయకపోతే మళ్ళీ ఎంటర్ అవ్వలేము. చూడడానికి ఇంతే ఉంటుంది పూజ గది కదా, అక్కడ ఉడిచేటప్పుడే మీకు చాలా చెమట పడుతుంది తెలుసా మీకు. ఎందుకంటే అక్కడ పెద్దగా గాలి రాదు, అక్కడేం ఫ్యాన్లది పెట్టుకోరు ఎవరు కూడా. ఏదో ఏసీ హౌసెస్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, కానీ ఎయిర్ కండిషన్, సెంటర్ ఎయిర్ కండిషన్ ఉంటాయి. బట్ అక్కడ కూడా వాళ్ళకి కొంచెం పని ఎక్కువే ఉంటుంది, మళ్ళీ చెమట కారుతుంది అనేటువంటి భావంతో ఉంటుంటారు. కానీ నేననేది ఏంటంటే, ఇంకోటి, ఈ చీపురు ఉడవడంతో పాటు మనం గుమ్మానికి పసుపు కూడా రాస్తాం ప్రత్యేకంగా. మరి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు స్నానం చేయకుండా ఉంటే ఎలాగా అని ఈ కాన్సెప్ట్తో చాలామంది ఏం చేస్తారంటే, ఫస్ట్ స్నానం చేసేసి ఉడవాలి అనేటువంటి దాన్ని వాదననే ముందుకు తీసుకొస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, స్త్రీ మరియు గృహం వేరు కాదు, స్త్రీ గృహం ఒకటే. కాబట్టి మీరు ఉడవచ్చు. కాకపోతే పూజ గది ఒకటి అండ్ వంట గది ఒకటి, స్నానం చేసిన తర్వాత ఎంటర్ అవ్వండి అంటుంది. ఫస్ట్ నార్మల్గా ఉడిచేసుకొని పూజ గది ఒకటి బట్టతో తుడిచేసుకోవడం, గుమ్మానికి రాసుకోవడం, అండ్ వంటగది ఒకటి స్నానం చేసిన తర్వాత ఎంటర్ అవ్వండి అంటుంది. అది యాక్చువల్ ఇంకా కరెక్ట్ పద్ధతి. ఎందుకు అంటే, వంటగది అగ్నిభాగం అమ్మ, శుక్రుడు ఉండేటువంటి స్థానం. శుక్రస్థానాలు కానీ అగ్నిభాగాలు కానీ మనము అంటే స్త్రీ కనుక అట్లా స్నానం చేయకుండా ఎంటర్ అవుతే ఆ ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ పెరుగుతాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటే కాకుండా స్త్రీకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతుంటాయి. మీరు గమనించవచ్చు. అంటే ఒక స్త్రీమూర్తి ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు కనుక స్నానం చేసి, నిత్యము స్నానం చేసి వంటగదిలోకి ఎంటర్ అయినప్పుడు ఆవిడ ఆరోగ్య స్థితి, స్నానం చేయకుండా ఎంటర్ అయ్యేటువంటి ఆరోగ్య స్థితి మీద చాలా తేడా ఉంటుంది. అంటే ఓన్లీ ఇక్కడ ఒక ఇల్లాలో ఆరోగ్య పరిస్థితి ప్రభావమే ఉంటుందా, ఇంట్లో వాళ్ళ పైన కూడా ఉంటుంది? ఇంట్లో వాళ్ళకేమో ఫైనాన్షియల్ మీద ఉంటుంది. ఈవిడ కూడా ఒకవేళ ఎర్నింగ్ పర్సన్ అయితే ఈవిడికి కూడా కొంత ఫైనాన్షియల్ మీద ప్రభావం ఉంటుంది. ఎందుకు అంటే, సహజంగా ఆస్ట్రాలజికల్గా కానీ వాస్తుపరంగా కానీ ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు. శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా పాడయ్యాడు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైనా చాట్లో కనుక చూసుకున్నట్లయితే ఎల్లికేతుతో కలిశాడు, లేకపోతే ఆ శుక్రుడు ఏదైనా పాపగ్రహాలతో కలిశాడు, సెకండ్ లార్డ్ పాడయ్యాడు, ఖచ్చితంగా మనం జాతక చక్రం చూసి మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఈ దీని పరంగా అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే ఎవరో కాదు, భార్యాకారకుడే శుక్రుడు, స్త్రీ కారకుడు శుక్రుడు అవుతాడు. ఇది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అక్కడ వీళ్ళు సరిగ్గా అది పాటించలేదో దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇల్లు తుడిచేసుకొని
వంటగది ఈ పూజ గది విషయంలో మాత్రం కొంచెం స్నానం చేసుకుంటే రెండిటికి పరిష్కారం అయిపోద్ది. ఒకవేళ ఇంకా ఇట్లా 2 సార్లు ఎవరు చేస్తారులే, ముందు ఇల్లంతా శుభ్రం, తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇవి శుభ్రం అనుకునే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాతే చేద్దాము అనుకుంటే గనక ఇల్లు ఇదంతా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవచ్చు అంటారా? అలా చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు సాయంత్రం పూట కూడా పూజ చేస్తారు కొంతమంది. సూర్యాస్తమానికి ముందే ఇల్లు తుడవాలంటారు, సూర్యాస్తమం తర్వాత తుడవకూడదని చెప్తారు. తుడవకూడదు. ఒకవేళ తుడిచినా కూడా అత్యవసరం ఏదైనా పడిపోయింది తుడిచినా కూడా చెత్త తీసుకెళ్ళి బయట వెయ్యం, బయట వేయకూడదు. ఎందుకు అంటే అదొక ఫస్ట్ నుంచి వస్తుంది శాస్త్రపరంగా, అది వేయకూడదని ఉంది అది. కాబట్టి చేయొచ్చు, తప్పేం కాదు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చీపురు, ఊడ్చిన చీపురు కూడా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పెడతారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఓన్లీ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి లేదా పడమర వాయువ్యంలోనే పెట్టాలి. చాలా మంది తిరిగి వాయువ్యంలో పెడతారు. వాయువ్యంలో పెడితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే దిక్కులు చూసుకుంటారు, ఓకే. మళ్ళీ ఆ దిక్కులో కూడా పెట్టడం, కింద పెట్టాలా, దాన్ని నిలబెట్టాలా, ఇలా రకరకాల సందేహాలు. మీరు ఎట్లాగైనా పెట్టచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ దిశల్లో చీపురు ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు దక్షిణ నైరుతిలో ఉందనుకోండి, చీపురు తీసుకెళ్ళి పెట్టాము, వేస్టేజ్ తగ్గుతుంది ఇంట్లో. అప్పటి వరకు పిచ్చిగా అయ్యే ఖర్చులు తగ్గుతాయి దక్షిణ నైరుతిలో ఉంటాయి. ఎందుకంటే చీపురుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఉడవడం. ఇంకా పాతకాలం వల్ల అయితే చీపురు చేటవు దగ్గర పెట్టొద్దు అనేవారు, ఎందుకంటే ఇది ఊడ్చేది, ఇది ఎత్తేసేది. ఈ రెండు దక్షిణ నైరుతిలో పెట్టొచ్చు. మళ్ళీ అప్పుడేంటి, వాళ్ళకి వేస్టేజ్ అనేది చాలా తగ్గుతుంది. వేస్టేజ్ జోన్ అంటారు దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం అని చెప్పింది శాస్త్రం. లెట్రిన్ బాత్రూమ్స్ అక్కడ కట్టుకోమంటారు, ఎందుకంటే అది వేస్టేజ్ జోన్ కాబట్టి. లేదా డిప్రెషన్ జోన్ లో పెట్టారనుకోండి చీపురు తీసుకెళ్ళి, వాళ్ళకి ఇంట్లో డిప్రెషన్ తగ్గుతుంది, తుడిచేస్తుంది, తీసేస్తుంది. అలాగే డిప్రెషన్, ఇంట్లో ఎక్కువగా డిప్రెస్ అవుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం ఉంటుంది, దాన్ని పడమర వాయువ్యము అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో వెస్ట్ నార్త్ వెస్ట్. ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ లో జింక బొమ్మ ఉన్న ఎనర్జీని ఇచ్చేటువంటిది వస్తువు అనమాట జింక. మనకు చూడండి, అది ఎప్పుడు డల్ గా కనబడదు, మనకి ఎప్పుడు ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. అది ఉంటే గనక అక్కడ ఉండేటువంటి డిప్రెషన్ తగ్గడం, ఇంట్లో ఎక్కువగా డిప్రెస్ అవుతున్నారు స్త్రీలు అనుకుంటే చీపురు అక్కడ పెట్టడం చేస్తే కూడా చాలా మటుకు డిప్రెషన్ అనేది తగ్గుతుంది. పొరపాటును కూడా అక్కడ అద్దం ఉండకూడదు. చాలా మంది ఇళ్లలో నేను వాస్తు చూసినప్పుడు ఎక్కువ డిప్రెస్ అవుతున్నాను, మీకు మిర్రర్ ఉందా అంటే చూస్తే అక్కడ మిర్రర్ ఉంటుంది. ఎందుకంటే మిర్రర్ ఎక్స్టెండ్ చేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి మిర్రర్ అక్కడ ఎక్కువగా ఉంచారనుకోండి, ఉదాహరణకి ఏదో పెద్ద మిర్రర్ పెట్టారు అక్కడ, అది ఆ జోన్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఖర్చులు ఎక్కువ అవడానికి కూడా కారణం అదే. దక్షిణ నైరుతిలో మిర్రర్ ఉంటుంది, చాలా మంది తెలియక. సో దక్షిణ నైరుతిలో మిర్రర్ ఉంటే వేస్టేజ్లు పెరుగుతాయి, పడమర వాయువ్యంలో మిర్రర్ ఉంటేనేమో డిప్రెషన్ పెరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఊడ్చేటువంటి విధానంలో ఒకవేళ స్నానం చేయకుండా ఊడ్చేటట్టయితే వంటగదిని పూజ గదిని వదిలేసి ఊడ్చేసి దాని తర్వాత స్నానం చేసాక వంటగది పూజ గది శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అనేది. అయితే ఇప్పుడు ఈ శుభ్రం చేసే నీటిలో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అని అంటే చాలా మంది అప్పుడప్పుడు కొంచెం ఉప్పు, కల్లుప్పు గానీ లేదంటే చిటికెడు పసుపు వేసి గానీ ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా ఇలా చేస్తే ఫలితం ఉంటుందా? ఉప్పుకి ఒక లక్షణం ఉంది. మీకు ఎందుకు, చిన్నపిల్లలు ఏడుస్తుంటే కూడా మనం ఉప్పు తీసి ఇలా తిప్పగానే వెంటనే ఆపేస్తారు. ఉప్పుకునేటువంటి ఎనర్జీ అది. సో ఇంట్లో ఒకవేళ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అన్నప్పుడు, అంటే కొంతమంది కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండరు, రెంట్కి ఇద్దాం అనుకుంటారు, కుదరదు, మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఉంటారు. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా 11 days గోమూత్రాన్ని చల్లాలి. గోమూత్రం 11 days చల్లి కల్లుప్పు కలిపిన వాటర్తో తుడిచేసేయాలి. కొంచెం పసుపు అది వేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. సాంబ్రాణి, ఒరిజినల్ సాంబ్రాణి దొరుకుతుంది, ఆ సాంబ్రాన్ని ఇంట్లో వేస్తే కూడా చాలా మటుకు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పోతాయి. ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు ఇల్లు కనుక మూసి పెట్టారు అంటే 100% అక్కడ ప్రేతం వస్తుంది. ప్రేతం కనుక ఇంట్లో ఉంది అంటే తరచూ వాళ్ళు అనారోగ్యాలు పాలవడము, మాటిమాటికి చిన్న చిన్న విషయాలకు గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి అలా అవతల వాళ్ళు కొట్టుకుంటే దానికి ఆనందం అనమాట ప్రేతానికి. అందుకని అవి అట్లా క్రియేట్ చేస్తుంటాయి. అది మన మాంసనేత్రానికి కనబడ చెప్పినా నమ్మే ఇది చాలా మంది నమ్మరు దాన్ని, బట్ ఉంది. ఎందుకంటే ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇది అగ్ని పురాణాల్లో ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. గరుడ పురాణంలో ఉంది క్లియర్ గా. ఓకే, అంటే ఇటువంటి అన్ని పోవాలంటే మనం ఒక ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నంత క్లీన్ చేసుకోవడము, ఇంట్లో కాస్త లలితా సహస్రనామాలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్లే చేయడము, ఇవి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. గురువు గారు, సాధారణంగా
చాలా మంది మాటకి ముందు మాటకి వెనక ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి ఒట్టు ఒట్టు అని చెప్పి ఇట్లా ప్రామిసులు వేస్తూ ఉంటారు. నిజంగా అట్లా ఆ ప్రామిస్లని నమ్మొచ్చు అంటారా? చాలా మంది నిజంగా చాలా ట్రస్ట్ చేస్తారు. ఒట్టేశాడు కదా, నిజమే, ఖచ్చితంగా నిజమే చెప్తాడు అనే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంది ఈ ఒట్టు అనే ఒక విషయం అనేది. నిజంగా ఇవి నమ్మొచ్చా? వీటి వల్ల నిజంగా ఫలితం ఉంటుందంటారా? అంటే ఒకటమ్మా, కామన్ గా మనం ఒట్టు అనుకున్నంత మాత్రం చెల్లదు అది. ఒట్టు అనేటువంటిది అగ్ని సాక్షిగా చేయాలి. మీరు రామాయణం చూడండి, వాళ్ళిద్దరూ మైత్రి, ఒకరి మీద ఒకరికొకరు మైత్రి చేసుకునేటప్పుడు మన ఆంజనేయ స్వామి రాముల వారిని కలిపినప్పుడు వాళ్ళిద్దరు అగ్నిసాక్షిగా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు, నేను నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను, మన ఇద్దరం మైత్రి అవుతుందని. అదేవిధంగా మీరు వివాహం అయ్యేటప్పుడు కూడా అగ్నిసాక్షిగానే వివాహం అనేది జరుగుతుంది. సో అగ్ని సాక్షిగా ఎవరైనా ఒట్టు వేస్తే అది మీరితే గనక ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అగ్ని అక్కడ కాల్చి దహింపజేస్తుంది వాళ్ళని. ఓకే, అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం ఊరికే ఇలా అనుకునే ఒట్టు అని అనుకునే చల్లవు. ఎట్లా ఒట్టు అవుతుంది అసలు? అది అసలు కానీ కాదు. కొంతమంది మామూలుగా అమ్మవారి మీద ఒట్టు, అట్లా తల్లి మీద ఒట్టు, ఇట్లా ఒక వరుస పెట్టి వాళ్ళు అవతల వాళ్ళకి అయ్యో నేను నిజమే చెప్తున్నాను, నాకు గుర్తుంది, ఎస్ అని వాళ్ళకి, అంటే నేను అసలు ఎప్పుడు అంటే అమ్మవారిని బాగా ఆరాధిస్తాను కాబట్టి నేను అనలేదు అంట. ఇప్పుడు నేను ఎందుకు మొన్ననే ఎవరినో ఒక 1 year బ్యాక్ ఏదో అన్నా అన్నమాట, నేను మర్చిపోయా. వాళ్ళు నన్ను అన్నారు, మీరు ఆ రోజు అట్లా అన్నారు, మీరు మోసం చేస్తున్నారా అన్నారు అనగా నేను వెంటనే పాసుకుంది కదా, అట్లా అనలేదమ్మా, నేను అమ్మవారి మీద నిజంగా ఇది అన్నాను అన్నాక ఆలోచించా, ఒక గంట సేపు ఆలోచించా. వాళ్ళు అబద్ధం చెప్పే మనుషులు కాదు, ఎందుకు వాళ్ళు ఆ మాట అన్నారు అని ఆలోచిస్తే ఒక 1 year బ్యాక్ కదా, రివైండ్ చేసి ఆలోచిస్తే అర్రే అన్నట్టున్నా, నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, అన్నాను నిజంగానే అని. అంటే ఇప్పుడు నేను అన్నప్పుడు మనం ఒప్పుకుంటే మళ్ళీ అది దోషం పోతుంది. అంటే మనం పొరపాటున అంటాం, ఇప్పుడు నేను పొరపాటున అన్నాను ఆ మాట, అంటే ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో, ఇప్పుడు నా మెసేజ్ కూడా ఉంది నా దగ్గర, అది మీకు చూపిస్తా కావాలంటే, ఫ్రస్ట్రేషన్లో అన్నాను, అవును అని ఒప్పుకున్నాను. మళ్ళీ నేనే ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేశా, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అప్పుడు, లేదు గురువు గారు మీరు మర్చిపోయి ఉంటారు అనిపించింది నాకు అన్నారు వాళ్ళు కూడా. ఫైన్, అంటే చెప్తున్నా, అంటే ఒక మాట అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అమ్మ. మనం ఏదో మాట్లాడేసాము, ఏదో అనేసాం అనేటువంటిది కాదు. మీరు నిత్యము సత్యం మాట్లాడుతూ ఉంటే మీకు వాక్శుద్ధి పెరుగుతుంది, మీరు ఏదంటే అది జరుగుతుంది. అంటే సత్యం మాట్లాడి మీరు అన్నది సత్యం అయిపోతుంది. అది అంటే అప్పుడు నిజంగా మనం సత్యం చెప్పినా సత్యం చెప్పకపోయినా అది నిజం అవుతుందా? అయిపోతుంది. సత్యం చెప్పినా చెప్పకపోయినా కాదు, మీరు మాట్లాడింది సత్యం అవుతుంది. ఇంకా అంటే ఎట్లా అంటే నేను ఎవరి గురించి అన్నా నెగిటివ్ గా మాట్లాడినా అది నెగిటివ్ కూడా జరుగుతుంది, వాక్శుద్ధి వస్తుంది దానికి. అంటే మీకు మీరు ఎప్పుడు నిత్యము సత్యమే మాట్లాడడం స్టార్ట్ అయింది కదా, ఇవాళ సాయంత్రం వర్షం వస్తుందేమో అంటే వర్షం పడుతుంది, ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇది ఎక్కువగా ఒట్లు వేసే ఇది, లేకపోతే ఎక్కువగా అబద్ధం ఆడే వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెకండ్ లార్డ్ అంటారు, బుధుడు లేదా 2వ అధిపతి లేదా 3వ అధిపతి, వీళ్ళు పాడయ్యారంటే వాళ్ళని నమ్మడానికి లేదు. నిత్యము ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడుతూనే ఉంటారు వాళ్ళు, ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎప్పుడు ఏదో ఒక అబద్ధం ఏదో అబద్ధం. అయితే ఇది అందరూ ఆడతారా, కొంతమందికేనా అంటే, ఇందులో మళ్ళీ సెకండ్ లార్డ్ ఎక్కువ పాడవకపోతే కొన్ని సందర్భాల్లో ఆడటం, కొన్ని సందర్భాల్లో ఇట్లా ఉంటారు. కొంతమంది చూడండి, మనం ఫోన్ చేసి ఎక్కడున్నావంటే ఎక్కడో గచ్చిబౌలిలో ఉంటాడు, ఇక పక్క సందులో ఉన్నా అంటాడు, ప్రతి ఒక్కరు కామన్ గా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అలా అది ఒక అబద్ధంగా వెళ్ళిపోయి వాళ్ళకి వాక్శుద్ధి పోతుంది తెలియకుండా. ఏమైపోయింది, కొంపలేమైపోయింది, గచ్చిబౌలిలో ఉన్న 1/2 hour పడుతుంది, అంతే, తిట్టుకున్నాడు. అంటే ఎందుకంటే చెప్తున్నాను, మీ వాక్కుకి ధనానికి సంబంధం ఉంటుంది. మీ వాక్శుద్ధి ఎంత పెరిగితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అంత పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ వాక్శుద్ధి ఎంత తగ్గిపోతూ ఉంటే ఫైనాన్షియల్ గ్రోత్ అంత తగ్గిపోతూ ఉంటుంది. మనం ఇది క్రియేట్ చేసుకోవచ్చు కూడా, ధనాన్ని సంపాదించుకునేటువంటి వాటిల్లో వాక్శుద్ధి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా కాకుండా మీకు లైఫ్లో కూడా మీకంటే ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది కదా, అరే ఈయన అబద్ధం ఆడ్డు, ఈయన మాట చెప్పాడంటే మనం నమ్మొచ్చు. ఇది ఎంతమందికి ఉంది చెప్పండి, వాళ్ళ రేపు చాలా తక్కువ. అది సో వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అబద్ధం ఆడాలని కాదు, వాళ్ళకు ఉండే కాంబినేషన్స్ వల్ల అట్లా చెప్పేస్తుంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఎవరైనా ఇలా సత్య ప్రమాణంగా అంటే అగ్నిసాక్షిగా ఇట్లా అనుకున్న తర్వాత కూడా అబద్ధం చెప్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దోషం. 100% ఎటువంటి దోషాలు ఉంటాయంటారు?
వాళ్ళకి లైఫ్లో సడన్గా కోల్పోతారమ్మా వాళ్ళు. ఉమ్, అంటే అసలు ఊహించరు. అంతా బాగానే ఉంది కదా అనగానే ఏదో దగ్ధమైపోయినట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఉమ్, అంటే యాక్సిడెంటల్గా కొన్ని యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, అగ్ని ప్రమాదాలు, అంటే అగ్ని సంబంధించిన వాటి మూలంగా వస్తుంది దోషం అనేది. ఆహా. అంటే అగ్ని సాక్షిగా చేశారు కదా. ఇప్పుడు మీకు ఎందుకు పెళ్లిలో కూడా అగ్ని సాక్షిగా ప్రమాణంగా కొన్ని చేస్తూ ఉంటాం. ఉమ్. చాలామంది వాటిని ఫుల్ఫిల్ చేయరు. ఏముందిలే అన్నట్టుగా. కోర్టులో కూడా చాలా మంది భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను నిజం చెప్తున్నా అని చెప్పి అంటారు, కానీ అక్కడ వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు అన్నది అందరము ఆలోచిస్తే అవునవును చాలా వరకు ఎక్కువ శాతం నిజాలు చెప్పరు అనే మనం అర్థమవుతుంది. అవునవును. మరి అటువంటి వాళ్ళకి ఎటువంటి దోషం వస్తుందంటారు? ఎప్పుడైనా ఒకటేనమ్మా, భగవంతుడి మీద ప్రమాణం చేశాము అంటే అది నిజంగా కావాలని అబద్ధం ఆడితే మాత్రం 100% వాళ్ళకి దోషం ఉంటుంది. ఓకే. అది ఇవాళ నీకేదో టైం బాగుంటే, ఆ వ్యక్తులకి టైం బాగుంటే ఇవాళకి ఇవాళ మీకు కనపడకపోవచ్చు, కానీ వన్స్ టైం కనుక వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కలిపి అనుభవిస్తాడు వ్యక్తి అప్పుడు. ఉహుం. సో మోస్ట్ డేంజరస్. అంత ఈజీ అయిన విషయం కాదు. చాలా సింపుల్గా తీసుకుంటున్నారు ఇవాళ రేపు. ఉమ్. ఏముందిలే ఒక మాట అనేసాము అని. కానీ చాలా చాలా జాగ్రత్తగా వాడాల్సిన విషయం బొట్టు కానీ మాట కానీ. ఓకే. ఎందుకంటే మీకు పర్టికులర్గా మీ కుటుంబాన్ని, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని అన్నిటినీ రూల్ చేస్తుంది మీ మాట. అవును. ఒక మాట మొత్తం. ఇప్పుడు సరిగ్గా మాట్లాడే వ్యక్తి ఒక దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఉమ్. ఒక సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే కదా. అవును. అవును. సో వాక్కు అంత శక్తి ఉంటుంది. ఉమ్. ఈ వాక్ శుద్ధి పెంచుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఉమ్. అదేవిధంగా మనకి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా ఉంటుంది. ఉమ్. వాక్ శుద్ధి పెంచుకోవాలనుకోండి, ఇందులో 2 రకాలు. ఉమ్. ఇప్పుడు సౌమ్యంగా మనం చెప్పే ప్రతి మాట అవతల వాళ్ళు ఎస్ అనుకునేలాగా. ఉమ్. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో కూడా జరుగుతుండొచ్చు చూడండి. అవును. మా కుటుంబంలో మమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు అందరూ, నాకు ఎవ్వరు ఫేవర్గా లేరు, నేను చెప్పే ప్రతిదీ వ్యతిరేకిస్తుంటారు అన్నప్పుడు అవును. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఆ. ఇది గనక చేస్తే ఎవరైనా సరే ఉమ్. మీరు చెప్పే మాటకి వాల్యూ ఇస్తారు. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. ఇది రోజు చేసుకోవాలి. ఎన్నిసార్లు? ఒక 30 minutes 40 minutes చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఉమ్. అలాగే ఇప్పుడు ఎక్కడికైనా మాట్లాడడానికి వెళ్తున్నాం, ఒక 2 వ్యక్తుల మధ్యన గొడవ ఉంది, ఉమ్. ఆ గొడవ క్లియర్ అవ్వడానికి వెళ్ళడానికి మాట్లాడినప్పుడు కూడా ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ అది చాలా సౌమ్యంగా అయిపోతుంది. ఓకే. అలా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, ఆర్గ్యుమెంట్లో మనమే గెలవాలి అనుకున్నాం అనుకోండి, ఉమ్. ఓం వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని. అసలు మీరు ఖచ్చితంగా గెలిచి తీరుతారు ఆర్గ్యుమెంట్లో, ఎవ్వరు ఆపలేరు. ఒకవేళ మన వైపు న్యాయం లేకపోతే? న్యాయం లేకపోతే ఏముండదు. ఆ, అంటే నాది నిజంగా అన్యాయమైన కోరికే, వాళ్ళపైన నేను నెగ్గాలని వెళ్తున్నా, నేను ఇది చేసుకుంటే అవుతా అనుకుని నమ్మకంతో చేసుకుంటే ఎలా ఉండదు. ఎందుకంటే అదే లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు, ఆ ధర్మం వైపు ఆవిడ ఎందుకు ఉంటుంది ఫస్ట్? కాబట్టి ఛాన్సే లేదు అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.